మందకృష్ణ మాదిగన్న ఈ సలహాలు సూచనలు ఏం చేస్తుంది? స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? బలవంతంగా రేవంత్ రెడ్డి గారు అందరికంటే ముందు నేను చేస్తాను మాట ఇచ్చాను. అసెంబ్లీ ఇచ్చిన ప్రకారం చేస్తాడు. చేసిన తర్వాత ఏమవుతుంది? మళ్ళా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాంగ రక్షణ వైపు నిలబడ్డటువంటి మాలోళ్ళు, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగ వాళ్ళు, బీహార్లో ఉన్న మాదిగ వాళ్ళు, మధ్యప్రదేశ్లో ఉన్న మాదిగ వాళ్ళు, ఉత్తరప్రదేశ్లో ఉన్న మాదిగ వాళ్ళు, మాదిగ ఎంపీ, తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ రక్షకుల 100%. మరి బీజేపీ యొక్క మాలలేం కావాలి, మాదిగలు ఏం కావాలి? మాదిగలు రాజ్యాంగ రక్షకులు కాదు, ధ్వంసకులు అన్న పెద్ద స్టేట్మెంట్. అవును, మళ్ళీ చెప్తున్నా, ఎంఆర్పిఎస్ కు మద్దతు ఇస్తున్న వాళ్ళందరూ కూడా రాజ్యాంగ ధ్వంసం కోసం పాల్పడుతున్నారు అనే దాన్ని క్లియర్ గా చెప్తా ఉన్నా. మళ్ళీ చెప్తున్నా, మాట మీద నేను కట్టుబడున్నా. ఎందుకంటే క్లియర్ గా నాకు ఎంఆర్పిఎస్ మీద కానీ మాదిగ లీడర్ల మీద ఎలాంటి ద్వేషం కోపం లేదు. కానీ ఈ దేశంలో బీజేపీ ఎజెండా ఏంటి? 1920లో వాళ్ళు ప్రామిస్ చేస్తారు, భారత రాజ్యాంగాన్ని తీసేసి మనుస్మృతిని తీసుకొచ్చి పెట్టాలనేది బీజేపీ వాళ్ళ ఎజెండా. బీజేపీ వాళ్ళు క్లియర్ గా ఎర్రకోట మీద త్రివర్ణ పతాకం ఉండొద్దు, కాషాయ జెండా మాత్రమే ఎగరవేయాలనేటువంటి ఒక ఎజెండా, ఒక మోటోతోని లక్షలాది మంది త్యాగాలు చేసి కష్టపడి బీజేపీ ఎలా విజన్ 2020 ప్రకారం 2020లో ప్రభుత్వంలోకి వచ్చింది. అంటే మందకృష్ణ మీరు బీజేపీ మద్దతు ఇస్తారని భావిస్తారా? అరే మద్దతు ఇవ్వడం ఏం చెప్పింది నాకు అర్థం కాదు. కర్ణాటకలో ఎవరికి సపోర్ట్ చేసిండు, తెలంగాణలో ఎవరికి సపోర్ట్ చేసిండు? ఆయన ఓపెన్ డైరెక్ట్ బీజేపీకి గతంలో ఇదే మందకృష్ణ గారు కాంగ్రెస్ వైపు నిలబడ్డ సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి కదా, మరి వారికి ఏం చెప్తారు? ఏమంటున్నా, ఆయన కాంగ్రెస్ వైపు నిలబడ్డా, దేని వైపు నిలబడ్డా, ఇన్ని సంవత్సరాల 30 సంవత్సరాలు వచ్చింది. నేను వచ్చింది 17 సంవత్సరాలకు వచ్చిన. 17 సంవత్సరాల నుంచి నేను చూసినటువంటి మందకృష్ణ ఈ మందకృష్ణ కాదు. ఆయన 17 సంవత్సరాలలో ఏం వ్యత్యాసంగా అనిపించింది? అరే 100%. ఇప్పుడు బీజేపీ ఏజెంట్ అయినా మందకృష్ణ మాదిగన్నా, బీజేపీ ఏజెంట్ గా కప్పుకోలేదు కదా, ఎట్లా చెప్తారు మీరు? బీజేపీ ఇప్పుడు డైరెక్ట్ ప్రధానమంత్రి గారే వచ్చి మందకృష్ణ నువ్వు బాధపడకు, ఏడవకు, నీ ఏబిసిడి వర్గీకరణ నేను చేస్తానన్నాడు. అన్నాడా లేదా? మందకృష్ణ ఏబిసిడి వర్గీకరణ కోసమే కర్ణాటకకు వెళ్ళి బీజేపీకి ఓట్లేయమని చెప్పిండు, తెలంగాణలో బీజేపీకి ఓట్లేయమని చెప్పిండు, ఆంధ్రాలో బీజేపీకి ఓట్లేయమని చెప్పిండు. బీజేపీ ప్రభుత్వం పడిపోకుండా నిలబడడానికి ఈయన కూడా వన్ ఆఫ్ ది కారణమైండు. అయితే ఏజెంట్ అయిపోతాడు 100%. మన ఏమంటారు నాకు అర్థం కాదు. వాళ్ళకు డైరెక్ట్గా ప్రజలందరూ కూడా మీడియా సమక్షంలో కనబడి బీజేపీ మాదిగలు ఇదే పరేడ్ గ్రౌండ్ లో పెట్టుకొని ఆ మీటింగ్ కి నరేంద్ర మోడీ గారు వస్తే బీజేపీ ఏజెంట్. ఒక్క నిమిషం, ఇదే మాలలు కూడా అదే పరేడ్ గ్రౌండ్ లో పెట్టుకుంటే ఆ మీటింగ్ కి వివేకన్న లాంటి మందుల సామ్యాలన్న మీలాంటి ఇంటలెక్చువల్స్ వస్తే మరి దాన్ని మందుల సామ్యాలన్న రాలేడు, మందుల సామ్యాలన్న మాదిగ సామాజిక వర్గం, సారీ మీలాంటి ఇంటలెక్చువల్స్ వస్తే నేను మళ్ళీ చెప్తున్నా, డిసెంబర్ 1 తర్వాత అసలైన ఉద్యమం మొదలవుతుందని నేను ప్రకటించిన. అవును, డిసెంబర్ 1వ తారీఖు నాడు బల ప్రదర్శన చేసినాం, అందరం కలిసి చేసినాం. వివేక్ వెంకటస్వామి గారు, మళ్ళీ చెప్తున్న స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోండి, వివేక్ వెంకటస్వామి గారు మాలోడికి పుట్టిండు, మాల సామాజిక వర్గంలో పుట్టిండు. అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ వల్లనే వాళ్ళ డాడీ మినిస్టర్ అయిండు, ఆయన ఎమ్మెల్యే అయిండు, వాళ్ళ కొడుకు ఇలా ఎంపీ అయిండు, ఆయన పారిశ్రామిక రంగంలో ఎదిగిండు, పారిశ్రామికవేత్తగా ఎదిగిండు. ఆయనకు ఆ రెస్పాన్స్ ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పే బ్యాక్ టు సొసైటీ చేయమన్నాడు కాబట్టి మాల సామాజిక వర్గం ఇలా డిఫెన్స్లో పడ్డది. అందుకే ఆయన వచ్చి నిలబడ్డాడు. మేము మరి మందకృష్ణ మాదిగన కోసం ఏ బీజేపీ నాయకుడు 10 ఏళ్లలో ఎక్కడ మాలలో బహిరంగ సభలు పెట్టుకున్న సందర్భాలు మనం చూడలేదు. కానీ ఎందుకు ఏబిసిడి అంశం అనేది తెర మీదకి రాగానే మాలలు ఊటౌటిన సభలు పెట్టుకొని అందుకే అంత అవసరం ఏమొచ్చింది? నువ్వు ఫస్టే ఒక మాట అడిగినావు, అన్న నాకు క్లియర్ సమాధానం చెప్పు, నువ్వు రాజ్యాంగబద్ధంగా కాదు అన్నావు. మన ఇద్దరిని అరెస్ట్ చేసి జైలు వేయచ్చు. ఇప్పుడు రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడితే నువ్వు నేను ఎవడైనా సరే జైలు పాలు కావాల్సింది. ఎందుకంటే అది శాసనం, ఆ శాసనాన్ని గౌరవించాల్సిన బాధ్యత మనపైంది. అందుకే ఈ 30 సంవత్సరాల చరిత్రలో ఏ మాల నాయకుడు మాట్లాడనే మాట నేను మాట్లాడాను. అయ్యా అవతల వ్యక్తులు మాకు మేము లాంగ్ సఫరర్స్, మాకు బాధ ఉంది, మా అవకాశాలను మీరే తీసుకొని పోతున్నారు, మేము విడిగా ఉంటే మాకు అవకాశాలు వస్తాయని బాధపడుతున్నారయ్యా, రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లో బిల్లు చేసుకొని వాళ్ళని దూరం పోని అంటే ఎందుకు బలవంత పెడుతున్నారు మీరు అని చెప్పేసి రాజ్యాంగబద్ధమైన ఏబిసిడి వర్గీకరణకు మద్దతుని నేను ప్రకటించిన. ఎందుకు దాని అర్థమైంది? అవతల వ్యక్తులకు ఆ విషయం అర్థమైతలేదు, మాలలో ఉన్నటువంటి నాయకులకి. రైట్, ఇదే క్వశ్చన్ మందకృష్ణ మాదిగా కృష్ణన్న చెప్పే వర్గీకరణకు, రెంజల్ల రాజేష్ గారు చెప్పే రాజ్యాంగ వర్గీకరణకు ఏంది వ్యత్యాసం అనేది చాలా మందికి తెలియదు. చాలా మంచి క్వశ్చన్, ఇప్పుడు క్లియర్ చేస్తాం. ఈయన షార్ట్ కట్ గా చేసుకుంటుండు ఏమని ఈ వర్గీకరణ, బీజేపీ వాళ్ళ మేనత్తో చేసుకుంటుండు. నిజం, మళ్ళీ బీజేపీ మళ్ళీ ఇప్పుడు చెప్పండి. బీజేపీ వాళ్ళ మేనత్, అది ఒకవేళ పార్లమెంటరీ పద్ధతిగా జరగాలంటే ఎట్లా జరగాలి? రాష్ట్రం మొత్తం కూడా ఇగో ఇది పరిస్థితి అని చెప్పేసి పార్లమెంటుకు పంపించాలి. పార్లమెంటు ఉభయ సభలలో దీని మీద చర్చ జరుగుతుంది. అయ్యా పలానా తెలంగాణలో మాదిగలు అణచబడుతున్నారట. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రాజ్యాంగం ఎంత గొప్పదంటే మెజారిటీ ప్రజలు
ఎట్లాగైతే ఆంధ్ర తెలంగాణ విడిపోకుండా ఉండాలని మెజారిటీ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగానే ఉండాలని కోరుకున్నప్పటికీ కూడా తెలంగాణను ఎట్లాగైతే పార్లమెంట్లో బిల్లు చేసి సాధించుకుని చూసినావా, అప్పుడు రాజ్యాంగం మెజారిటీ ప్రజల వైపు నిలబడ్డదా మైనార్టీల వైపు నిలబడ్డదా? మెజారిటీ మైనార్టీల వైపు నిలబడ్డది. మెజారిటీ ప్రజలు ఆంధ్రలో, మైనార్టీ ప్రజలు తెలంగాణలో. ఇవాళ మెజారిటీ ప్రజలుగా ఎవరున్నారు? నువ్వే అంటున్నావు కదా మాదిగలే ఉన్నారని చెప్పేసి. తెలంగాణలో మాదిగలు ఎక్కున్నారు, మాలలు తక్కువ ఉన్నారని చెప్పాను. మరి నీ వైపు ఎందుకు నిలబడతలేదు రాజ్యాంగం? ఎందుకంటే ఆర్టికల్ 341 యొక్క ధ్వంసానికి రాజ్యాంగం అవకాశం ఇవ్వకుండా ఉభయ సభలో చర్చ జరిగినప్పుడు, పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు బీహార్ మాదిగలు ఈ ఉభయ సభలో దేశంలో ఉన్నటువంటి సగం రాష్ట్రాలు దానికి ఆమోదం తెలిపారు. మందకృష్ణ మాదిగ గారి ఆవేదనకి, మాదిగ సమాజం యొక్క అభ్యున్నతికి, నిజంగానే వాళ్ళు వెనుకబడ్డారు అనేటువంటి విషయాన్ని చర్చ చేసినప్పుడు దాంట్లో న్యాయం ఉంటే సగం రాష్ట్రాలు ఈ బిల్లు మీద ఎస్ మాకు సమ్మతమైన ఒప్పుకోవాలి. కానీ ఈ దేశంలో ఆ బిల్లు మీద సమ్మతం కాదు అని తిరగబడేది ఎవరు తెలుసా? ఈ పోరాటం చేస్తుంది ఎవరు? తెలంగాణ, ఆంధ్రాలో ఎవరు చేస్తున్నారు ఏబిసిడి వర్గీకరణ కోసం? మాదిగల మారాల? ఓకే, మాదిగలే కదా కదా. మరి అక్కడ పార్లమెంట్లో ఉభయ సభలో చర్చ జరిగినప్పుడు దీన్ని 100% ఆపోజ్ చేసేది ఎవరు అనుకుంటున్నారు? ఉత్తరప్రదేశ్ మాదిగలు, బీహార్ మాదిగలు, మధ్యప్రదేశ్ మాదిగలు. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. బీహార్, ఉత్తరప్రదేశ్ వన్ సైడ్ ఉన్నదంటే దేశంలో సగం ఒక సైడ్ ఉన్నట్టే. అడిషనల్గా మధ్యప్రదేశ్ మాదిగలు కూడా వాళ్ళతో కలిసిరు కదా. మరి నువ్వు మమ్మల్ని ఎందుకు తిడుతున్నావు? నీ ఏబిసిడి వర్గీకరణకు పార్లమెంట్లో అడ్డుపడేది మాలలు కాదు కదా. బీహార్ మాదిగలు, మధ్యప్రదేశ్ మాదిగలు, ఉత్తరప్రదేశ్ మాదిగలు, మాయావతి గారు, చంద్రశేఖర్ ఆజాద్ గారు ఆ విషయాన్ని ఎందుకు చెప్పావు ఇక్కడ మొన్న మాదిగ సామాజిక వర్గానికి? అరే నేను చేస్తున్నది రాజ్యాంగబద్ధమైంది కాదురా, నేను షార్ట్ కట్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా, అవతల మన మాదిగలను వ్యతిరేకిస్తున్నా అని చెప్పి ఎందుకు చెప్పావు నువ్వు ఈ మాట? ఈ మాట చెప్పుంటే నువ్వు నీ వెనకాలలో పాటలు రాష్ట్రాలు మాలను తిట్టుకుంటా వాళ్ళు మైక్ పట్టుకుని మాట్లాడుతూ మాలలు దుబ్బితున్నారు 70 సంవత్సరాల నుంచి చెప్పటోళ్ళ. అవకాశాలని అందుకోవడంలో కుల వృత్తుల్ని దాటేసి ముందుకు పోయిన వాళ్ళు మాలలు. నువ్వు ఇంకా 1,00,000 మందితో డబ్బులు కొట్టిపిస్తా అంటున్నావు. ఇలా నువ్వు ఎడు తీసుకుపోతున్నావు? ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోతున్నావు, వెనకకు తీసుకుపోతున్నావు? డప్పు కొట్టడం మానేయమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అరే చెప్పులు కుట్టడం మానేయండి రా. చెప్పులు కుట్టడం మనం స్టార్ట్ చేస్తే అవతల పారాగన్ చెప్పులు, బాటా చెప్పులు వేరే వాడు చేసుకుని దాంట్లో కర్మాగారాల కూలీగా పని చేపిస్తున్నాడు మన జాతిని. అందుకే పుస్తకాలు పట్టుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. నువ్వు చేయలేవా పని? మాలలు చేసారు, అదే చేసే తప్ప. 1,00,000 డబ్బుల ప్రోగ్రామ్ చేయొద్దంటారా? నేను ఎందుకు చేయదంట? నేను బాల్ది పేరు చెప్పినా, స్వాగతం చెప్పినా, కానీ సమాజమా ఒకసారి ఆలోచించు. డప్పులు కొట్టి ఇంకా ఎటు తీసుకుపోతున్నావు? వెనక్కి నువ్వు ఎటు తీసుకుపోతున్నావు? వాళ్ళు వెనకబడ్డామనే కదన్నా ఈ పోరాటం, ఈ వెనకబడ్డ తరాల గురించే కదా వాళ్ళు మాట్లాడారు. 100 మంది మందకృష్ణలు పుట్టిన ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగిన 4 రోజులకే మూసుకుంటుందా దుకాణం అని చెప్తున్నా. పార్లమెంట్లో దమ్ముంటే ఆయనకు ఇష్టమైన ప్రభుత్వం ఉన్నది, వీళ్ళందరూ పోయి పార్లమెంట్లో బిల్లు చేసుకోమని చెప్పు. బిల్లు చేసుకుందామంటే సాధ్యం కాదు, అవతల ఆపేటోళ్ళు మీ వాళ్ళే. కనీసం ఈ విషయాన్ని చెప్పు.